నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. డిఎస్సి అక్రమాలపై యువత సమరభేరి మోగించింది, ఉప్పెనగా ఉద్యమించింది. ప్రశ్నాపత్రం లీకేజీ, పోస్టుల నియామకాల్లో అవకతవకలపై నిగ్గు తేల్చాలంటూ సోమవారం విజయనగరంలోని రామారాయుడు రోడ్డు నుంచి ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో భారీ నిరసన ర్యాలీకి సన్నాహాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భారీగా మోహరించి ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా నగర పరిధిలోని పలు విభాగాలు, గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, యువత ఉదయం 11 గంటలకే పెద్ద ఎత్తున తరలివచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల ఆదేశాలను గౌరవిస్తూ ర్యాలీని విరమిస్తున్నట్లు కోలగట్ల ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే దీక్షలు, ప్రజా ఉద్యమాలను చూసి భయపడే పోలీసులతో అడ్డుకుందన్నారు. ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోవాలండి, లేకపోతే టెంట్లోకి వెళ్ళిపోవాలి. వెంటనే రాజీనామా చేయాలి. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు కార్యకర్తలకి ప్రెస్ వారికి మరి ర్యాలీ తీస్తామంటే పర్మిషన్ లేదని చెప్పి ఈ ర్యాలీని ఆఫ్ చేయడం జరిగింది. నిరుద్యోగుల్లో వ్యతిరేక ఈ ఉద్యమాన్ని ఆపడానికి శాంతియుతంగా చేస్తున్న నిరసనను అడ్డుకోవడం అన్నది ఈ తెలుగుదేశం ప్రభుత్వం తాలూకా వైఫల్యం. మీరు ఎన్ని చెప్పినా వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వచ్చింది. మనం కూడా నిలబడాలి, ఉండాలి అనే ఒక ఆలోచనతో వచ్చిన మనకి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఈ ర్యాలీకి అనుమతి లేదని మరి పోలీసు అధికారులు చెప్తున్నారు. మనం శాంతియుతంగా చేస్తున్న ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే, గత కొంతకాలంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళుతున్నాయి, ప్రజలకి వాస్తవాలు తెలుస్తున్నాయి అనే ఒక ఆలోచనతో, ఒక దుర్బుద్ధితో ఈరోజు పర్మిషన్ ఇవ్వలే. కానీ ఒక విషయం చెప్తున్నాం, మాకు అనుమతి ఉన్నా అనుమతి లేకపోయినా ర్యాలీ చేయగల సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఏదైతే శాంతి భద్రతలు చూడవలసిన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే శాంతి భద్రతలు కాపాడవలసిన వ్యక్తులు ఉన్నారో, ఆ పోలీసు వారి మీద ఉన్న గౌరవంతో మేము నిరసనని ఇక్కడితో ఆపుతున్నామని. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారో, చంద్రబాబు నాయుడు సూపర్ 6 అమలు చేస్తాడు, మనకి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనుకున్నా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏం మిగిలిందంటే నిరాశ మాత్రమే మిగిలింది. చంద్రబాబు నాయుడు ఈ మధ్య గిన్నెస్ బుక్ రికార్డులు నెలకొల్పుతున్నారు. యోగా నిర్వహించి విశాఖపట్నంలో గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కారు. మొన్న విశాఖపట్నం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో 16,000 మంది హింస మహిళలతో చేయించి, గిరిజన మహిళలతో చేయించి ఆయన వరల్డ్ రికార్డు సంపాదించారు. కానీ అందరికీ తెలియని విషయం, ప్రజలను మోసం చేయడంలో వరల్డ్ రికార్డు చంద్రబాబు నాయుడు గారికి చెందిందని. ప్రజలను మోసం చేయడంలో గిన్నెస్ బుక్ ఎక్కిన వ్యక్తి ఎవరు? ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలన చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన వ్యక్తి, రాష్ట్ర ప్రజలకి, యువతకి, మహిళలకి, యావత్తు ప్రజానికానికి మోసం చేసి వరల్డ్ రికార్డు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. నీ మోసాలు, నీ మాయ మాటలు వినే రోజులు పోయాయి. 2 సంవత్సరాల 2 నెలల కాలం అయింది. ఎప్పుడు మిగిలిన కాలం పూర్తవుతుంది? చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడిని కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొన్న 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేసి అందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా
మేము అభినందిస్తున్నాం. రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా ఆ పిలుపు కార్యక్రమాన్ని సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నామా? ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ.